గాంధారి అసూయ తన అబార్షన్‌కి కారణమైంది అని మీకు తెలుసా? అది తెలియాలి అంటే ఈ వీడియో ఫాలో అవ్వండి. పాండురాజు కుంతీదేవితో ధర్మమే మన పెద్ద కొడుకుగా పుడితే మన పిల్లలు ఎప్పుడు ధర్మం పాటిస్తారు అని ఒక ఆలోచన చేస్తాడు. కుంతీదేవి తన వరశక్తితో ధర్ముడిని పిలుస్తుంది. ధర్ముడి యొక్క అనుగ్రహంతో 12 నెలల్లో ధర్మరాజు పుడతాడు. ఆకాశవాణి తనకి యుధిష్ఠరుడు అని నామధేయం చేయమని చెప్తుంది. అది తెలిసి అప్పటికే 1 ఇయర్ ప్రెగ్నెన్సీతో ఉన్న గాంధారి ధర్మరాజు రాజు అవుతాడు అని అసూయతో తన గర్భం మీద కొట్టుకుంటుంది. అప్పుడు తన గర్భస్రావం జరిగి పిండం బయటపడుతుంది. వేదవ్యాస మహర్షి వచ్చి ఆ పిండాన్ని 101 ముక్కలు 101 పీసెస్ చేయమని చెప్పి నేతి కుండల్లో ఉంచి కాపాడండి అని చెప్తాడు. ఇంకొక 1 ఇయర్కి వాళ్లే దుర్యోధనుడు అండ్ తన సోదరులు ఇంకొక 99 మంది అండ్ దుశ్శల పుడతారు. గాంధారి అసూయ అక్కడి నుండి మొదలైంది. జై శ్రీకృష్ణ.